పార్టీలో పదవులంటే ఇప్పుడు హాట్ కేకులు లెక్క. అందుకే పోస్ట్ ఏదైనా పర్లేదు, చటుక్కున అందుకోవడానికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి హైకమాండ్ ఎందుకు ఆలస్యం చేస్తోంది? తర్జన భర్జనకు కారణాలేంటి? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది హస్తం శ్రేణుల్లో. అవును, నిజంగా ఏం జరుగుతోంది? ఆలస్యం అమృతం విషం. కత్తి మీద సాముల పదవుల పంపకం. సమర్థుల కోసం హైకమాండ్ వేట. ఈ నెలాఖరే డెడ్ లైన్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుని సంవత్సరం దాటింది. దీంతో ఏదో ఒక మూలన అవకాశం దక్కకపోదా అని లక్షల కార్యకర్తల కళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వంలో కాకుంటే పార్టీలో కుదరకుంటే మరో చోట తమకు అవకాశం దక్కుతుందని హార్డ్ కోర్ కాంగ్రెస్ నేతలు గంపెడాశతో ఉన్నారు. అయితే టీపీసీసీ పదవుల నియామకంపై హైకమాండ్ ఆలోచనలు మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని ఎక్కడ నియమించాలి, ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలనే విషయం పార్టీ పెద్దలకు కత్తి మీద సాములా తయారైందట. అందుకే ఆలస్యం అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆలస్యం అమృతం విషమైపోకుండా సమర్థుల కోసం జెట్ స్పీడ్లో అన్వేషణ కొనసాగిస్తోందట హస్తం హైకమాండ్. ఈసారి చాలా మందికి న్యాయం చేయాల్సింది కాబట్టి జంబో కార్యవర్గం పక్కా అనే పుకార్లు గాంధీ భవన్ సర్కిల్లో షికారు చేస్తున్నాయి. ఈ నెలాఖరులోపు ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తోందన్న ముచ్చట మాత్రం బలంగా వినిపిస్తోంది. ఈసారి అలా ఇలా కాదు, టీపీసీసీ కార్యవర్గాన్ని పకడ్బందీగా సిద్ధం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులను సమర్థులకే కట్టబెట్టాలని ఏఐసీసీ భావిస్తోందట. ఈ నెలాఖరు వరకు ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేలా నేతల కోసం జల్లెడ పట్టడం మొదలెట్టిందట. అందుకోసం కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించిందట. గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ మీటింగ్ లో ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఏఐసీసీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టు సమాచారం. టీపీసీసీ కార్యవర్గాన్ని ఆచితూచి ఎంపిక చేయాలని భావిస్తున్న హైకమాండ్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పదవులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ తోనూ చర్చించినట్టు తెలుస్తోంది. వారితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇప్పటికే 2 సార్లు భేటీ అయి మంతనాలు జరిపారు. ప్రస్తుతం దాదాపు 10 జిల్లాలకు ఎమ్మెల్యేలే డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. దీంతో వీరిలో కొందరిని తప్పించి సమర్థులైన వారిని అధ్యక్షులుగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల్లో కొందరు డబుల్ రోల్తో ఇబ్బంది పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో త్వరలోనే వారికి ఒక పోస్ట్ నుండి ఉద్వాసన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే పాత కొత్త నేతల మధ్య పంచాయతీలు పీక్స్ కి చేరగా పీసీసీ పదవుల పంపకం జాప్యం కావడంతో కింది స్థాయి క్యాడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో హైకమాండ్ క్లారిటీతో ఉన్న నేతల మధ్య సమన్వయ లోపంతోనే లేట్ అవుతోందట. ఒకవైపు మంత్రులు, ఇంకోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరికి వారు జిల్లాల్లో తమకి అనుకూలమైన నేతలు పదవుల్లో ఉండాలని భావిస్తున్నారు. ఆ దిశగా భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో పదవుల కోసం నేతల్ని ఎంపిక చేయటం హైకమాండ్ కి చాలా టఫ్ టాస్క్ గా మారినట్టు తెలుస్తోంది. అందుకే పదవుల ప్రకటన ఆలస్యం అవుతోంది అనే చర్చ జరుగుతోంది. మరి తాజాగా పెట్టుకున్న నెలాఖరు డెడ్ లైన్ అయినా నిజమవుతుందా, మరోసారి వాయిదా పడుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.